ఈ ఫామ్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత దీని మీద ఫోటో పెట్టి ఫామ్ ఫిలప్ చేసి మళ్ళీ ఇదే ఫామ్ బిఎల్ఓకి రిటర్న్ ఇస్తే అది ఇల్లు తీసుకుపోయి అక్కడ ఆఫీస్లో అప్డేట్ చేయించుకుంటారు. వాళ్ళకు అడుగుతున్నాం అంటే వాళ్ళకు డెత్ సర్టిఫికేట్ ఉంటే డెత్ సర్టిఫికేట్ లేకుంటే హిందూస్కి ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ ఇచ్చేయని చెప్పినాం. నేను సపోజ్ మా బ్రదరే చచ్చిపోయిండు రీసెంట్ 15లో, డిలీట్ మేము చేయించేసినాం. ఎందుకంటే ఉంచుకొని లాభం కదా, మళ్ళీ అది వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. ఓటు హక్కు మనది ఉన్నదా లేదా ఫార్ డీటెయిల్స్ రావడానికి మంచిది ఇది స్పందనవి మంచి. మనకు ఆధార్ కార్డు కానీ ప్లస్ రేషన్ కార్డు కానీ మనకు ఫ్యూచర్ డీటెయిల్స్ కానీ ఈజీ టేకప్ అయిపోతుంది. దేశవ్యాప్తంగా కూడా ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక నిబంధన అనేది తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎస్ఐఆర్ ఈ నిబంధన ప్రకారం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో ఒక అవేర్నెస్ కార్యక్రమం కావచ్చు, అలాగే వాళ్ళ యొక్క ఓటు హక్కు ప్రధానమైనటువంటి ఓటు హక్కు గురించి కూడా ఏంటి అసలు ఒక బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పేసి కొన్ని రాష్ట్రాల్లో కూడా కొన్ని ఓట్లని బోగస్ ఉన్నాయి వాటిని తీసేస్తున్నాం అని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ నెల 25వ తారీఖు నుంచి కూడా ఈ సార్ అనే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. ఇది మ్యాక్సిమం ఏంటంటే ఒక నెల రోజుల పాటు కూడా ఏదైనా అవకతవకలు జరిగినా కూడా ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా ఏదైనా దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఏదైనా అనుమానాలు ఉంటే ఆఫీసర్లను కలవడము వాటిని మళ్ళీ క్లియర్ చేసుకోవడం అనేది కూడా ఒక ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ నెల 25వ తారీఖు నుంచి కూడా ఇది బిఎల్ఓ ఆఫీసర్లు అనేది ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటూ ఉండడం అనేది కూడా చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం మనం కవాడిగూడ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ మనకు ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రజల నుంచి వాళ్ళకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈ ఫామ్లో ఎలాంటి డీటెయిల్స్ కూడా రాయాలి, ఎన్ని రోజుల ప్రక్రియ ఇది పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళ ప్రజలకు ఎలా తెలియజేస్తున్నారు, ప్రజల నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి స్పందన వస్తుందో కూడా ఆఫీసర్స్ని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్, ఏంది అసలు ఈ ప్రక్రియ అనేది ఎలా సాగుతుంది, మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, అసలు ఈ ఫామ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి మీరు వివరించే ప్రయత్నం చేయండి. అసలు చెప్పండి, అసలు మీరు ఏ రోజు నుంచి తిరుగుతూ ఉన్నారు, ఏ ఏరియాలో ఇప్పటివరకు తిరిగారు? పోలింగ్ స్టేషన్ 59 కవాడిగూడ డివిజన్ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఇవాళ ఫస్ట్ డే మొదలైంది. ఓకే, ఇవాళ ఇక్కడ బిఎల్ఓ గారు వచ్చినారు, వాళ్ళతో పాటు మేము టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ప్లస్ ఆయన మహమ్మద్ అయ్యూబ్ అని ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇద్దరు వాళ్ళకు గైడ్ చేసుకుంటా ఈ ఫామ్స్ ఎన్యూమినేషన్ ఫామ్స్ ఏదైతే ఉన్నాయో అవి మేము ఓటర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఓకే, ఈ ఫామ్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత దీని మీద ఫోటో పెట్టి ఫామ్ ఫిలప్ చేసి మళ్ళీ ఇదే ఫామ్ బిఎల్ఓకి రిటర్న్ ఇస్తే అది ఇల్లు తీసుకుపోయి అక్కడ ఆఫీస్లో అప్డేట్ చేయించుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మీ చేతిలో 2 ఫామ్స్ ఉన్నాయి, అంటే ఒక 2 ప్రతి క్యాండిడేట్కి ఒక పర్సన్కి వచ్చేసి 2 ఫామ్స్ ఇస్తున్నారు. ఒక ఫామ్ వాళ్ళు ఫిలప్ చేసి ఇవ్వాలా, ఒక ఫామ్ వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఓకే, అంటే ఇది ఫామ్ అనేది మీరు వాళ్ళకి గైడ్ చేస్తారా, ఎలా నింపాలి ఏంటి డీటెయిల్స్ అనేవి? ఇప్పుడు వాళ్ళకి కొంతమందికి తెలియదు ఫామ్ ఎలా రాయాలి ఏంటి అనేది. ఆల్రెడీ టీవీలలో SMS ఇది వాట్సాప్లలో అందరికీ ఎట్లా ఫామ్ ఫిలప్ చేయాలి ఎట్లా చేయాలి అని వాళ్ళకి అంత అవగాహన ఉన్నది. చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఈ ఫామ్ ఈజీగా ఫిలప్ చేయొచ్చు. ఎవరికి కష్టం ఉన్నది ఫామ్ ఫిలప్ చేయలేకపోతున్నారంటే వాళ్ళు మా దగ్గరకు వస్తే మేము వాళ్ళకి ఫామ్ ఫిలప్ చేసి హెల్ప్ చేస్తాం. ఓకే, అంటే ఇది ప్రధానంగా మీకు అధికారులు ఏదైతే ఎలక్షన్ కమిటీకి సంబంధించిన అధికారులు ఉన్నారో అంటే ఇది ప్రక్రియ దేనికోసం అని చెప్పేసి చెప్పన్నారు. ఒకవేళ డౌట్ ఉన్న కొంతమంది పబ్లిక్ ఉంటారు, ప్రజలు అడుగుతారు అసలు దేనికోసం వచ్చారు సార్, ఏంది ఇది దేనికి రాయాలి అని అడిగితే ఏంది దీనికి సంబంధించి ఈ ప్రక్రియ ఏమంటే SIR ప్రక్రియ ఉన్నది. దీంట్లో ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి చేస్తారు కాబట్టి ఇప్పుడు 20 ఇయర్స్ తర్వాత ఇది వస్తున్నది. దీంట్లో ఏమి లేదు, మనకు భయపడే అవసరం ఏమి లేదు. మనం ఓటర్ హక్కు మనకు ఉండాలంటే ఈ SIRలో మనం అప్డేట్ చేయించుకోవాలి. మన ఓటు కావాలంటే మనం ఈ ఫామ్ ఫిలప్ చేసి మన ఓటు హక్కు వచ్చేటట్టు మనం చేసుకోవాలి. అంటే ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మీరు క్లియర్గా చూపించవచ్చు. ఏ డౌట్ ఉన్నా మేము క్లియర్ చేస్తాం. ఇక్కడ మేము వాళ్ళకు సహకరించడానికి ఉన్నాము. ఇక్కడ ప్రతి ఓటర్ ఎవరైనా జెన్యూన్ ఓటర్ ఉన్న వాళ్ళు ఓటర్ లిస్ట్లో ఉండాలి. బోకస్ ఓటు, డబల్ ఓటు అన్నీ పోవాలి. ఇది మా బేసిక్ కాన్సెప్ట్. మా పార్టీ తరఫు నుంచి చెప్పినా కూడా ఇదే ఉన్నది. నిజమైన ఓటు ఎట్టి పరిస్థితుల్లో పోకుండా చూడమని మా పార్టీ తరఫు నుంచి మాకు గైడ్ లైన్స్ ఇచ్చినారు. దాని ప్రకారం మేము కూడా బిఎల్ఓతో సహకరిస్తున్నాము, వాళ్ళతో పాటు ఉండి మేము హెల్ప్ చేస్తున్నాము. దీనికి సంబంధించి కూడా బిఎల్ఓ గారు ఉన్నారు, బూత్ లెవెల్ ఆఫీసర్, వారిని కూడా ఒకసారి అడుగుదాము. అసలు ప్రజల నుంచి అంటే పబ్లిక్ నుంచి ఎలా ఉంది, వాళ్ళకి ఏదైనా డౌట్లు ఉన్నా కూడా వీరు క్లారిఫికేషన్ అనేది ఇస్తూ ఉన్నారా, ఎలాంటి సందేహాలు ఉన్నాయి, వాళ్ళ వర్క్ అనేది ఎలా నడుస్తుందో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే,
ఎలా ఉంది మేడం మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది నడుస్తుందో ఎప్పటి నుంచి స్టార్ట్ कल से फार्म्स आए सर, कल से स्टार्ट करे। अभी आज तो पब्लिक को सबको बुला के फार्म्स दे रहे हैं अभी तो, फिर उसके बाद में वो लोग फिल करने के बाद में हम लोग ले लेंगे। और యాక్చువల్లీ మేడం ఇప్పుడు ఇది 2 ఫామ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ కాలనీలో తిరుగుతూ ఉన్నారు కదా జనరల్గా, అంటే ఇప్పుడు ఈ 2 ఫామ్స్ దేనికోసం ఇచ్చారు? ఈ 2 ఫామ్స్ అనేది దేనికి ఇచ్చారు పర్టికులర్గా? SIR है ना, 2 ఫార్మ్స్ ఆఫీస్లో ఇవ్వాలి, ఓకే అందుకే. ఓకే, అంటే ఇప్పుడు ఒకటి ఓటర్కి ఆ, ఒక ఓటర్ ఇది ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఇది ఎక్కడ సబ్మిట్ చేయాలి? ఇది మళ్ళీ మా ఆఫీస్లో ఇవ్వాలి. ఆఫీస్లో ఇవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు పబ్లిక్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు దీనికి సంబంధించి? వాళ్ళు ఏదన్నా మీరు ఎందుకు వచ్చారు, దేనికి ఇదంతా రాసుకుంటున్నారు, ఏదన్నా డౌట్లు వాళ్ళు అడుగుతుంది ఎందుకు వచ్చినావు అని, కానీ మాకు బిఎల్ఏ కూడా ఉన్నారు కదా, సపోర్ట్ వస్తుంది, వాళ్ళు హెల్ప్ చేస్తుంది, అందుకే ఏం లేదు అట్లా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే సందేహాలు ఉన్నాయి, మాకు జెన్యున్గా ఉన్న ఓట్లు ఇవంతా ఫిల్ చేయడం వల్ల తీసేస్తారేమో, ఓటర్ లిస్ట్ నుంచి డిలీట్ చేస్తారేమో అని ఒక డౌట్ ఉంది. మీరు ఏం చెప్తున్నారు దానికి సంబంధించి? అది इसलिए वो वैसा डिलीट नहीं करते, 2-3 टाइम्स पूरा देखते सर, पूरा इंक्वायरी करने के बाद में वो लोग नहीं है तो एक्चुअल इधर 3 टाइम्स विजिट करना है हाउस को, अगर वो लोग नहीं है तो ही डिलीट करते, नहीं तो नहीं करते, वो लोग का वोट रहता है इधर. ఇక్కడ ఉన్నారు, ఒక ఇంటి దగ్గర మనం ఉన్నాము. మేడం చెప్తున్నది ఏంటంటే ఎలాంటి డౌట్లు పడాల్సిన అవసరం లేదు. పీపుల్ ఏంటంటే ఒకవేళ వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉన్నా సరే మేము క్లారిటీ ఇస్తాము. ఇది ముఖ్యంగా ఏంటంటే బోగస్ ఓట్లకు సంబంధించి ఏదైతే కొంతమంది ఊర్లలో ఒక ఓటు ఉంటూ ఉంటుంది, హైదరాబాద్కు కొంతమంది బ్రతుకుదేరు పర్పస్ జీవనాధారం కోసం కూడా హైదరాబాద్కి వస్తారు, ఇక్కడ ఓట్లు తీసుకుంటారు, ఊర్లలో కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే 2 చోట్ల వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటారు. అంటే దీనివల్ల ఏంటంటే బోగస్ ఓట్లు అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఒక పర్సన్కి 2 ఓట్లు ఉండడం వల్ల కూడా ఇదేంటంటే ఇది క్లియర్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. డెత్ కూడా ఉన్నాయి సార్, అది కూడా క్లియర్ చేస్తున్నాం, ఎందుకంటే చాలా ఉన్నాయి అట్లాంటివి, అస్సలు అవి డిలీట్ కాడే లేదు, అది కూడా చూస్తున్నాం. ఎవరు డిలీట్ ఉన్నో వాళ్ళకు అడుగుతున్నాం, అంటే వాళ్ళకు డెత్ సర్టిఫికేట్ ఉంటే డెత్ సర్టిఫికేట్, లేకుంటే హిందూస్కి ఫొటోస్ ఉంటాయి కదా, ఆ ఫొటోస్ ఇచ్చేయని చెప్పినాం నేను. ఓకే, అంటే కొంతమంది ఏంటంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధించి వాళ్ళకు 6 ఫామ్ ఇస్తున్నాం, చెప్పిన ఎవరైనా కొత్తగా ఉంటే నేను 6 ఫామ్ ఇస్తా, వాళ్ళు నింపి మాకు ఇచ్చేసేయని చెప్పినా సార్. ఓకే, అంటే ఇప్పుడు 2002 కంటే ముందు ఓట్ల లిస్టు లేని వాళ్ళు కాలం 3లో ఫిల్ చేయాలంటూ కూడా తెలుస్తుంది మేడం. ఏంటి అసలు 2002 కంటే ముందు, ఆఫ్టర్ 2002 అది ఏంటి మేడం అసలు? అది అంటే 2002లో అప్పుడు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ లేకుంటే కూడా వాళ్ళు మమ్మీ డాడీది ఉంటుంది కదా సార్, వాళ్ళు ఆ పిఎస్ నంబర్, ఆ కాన్స్టెన్సీ నంబర్ అవి అన్నీ రాసేస్తే కరెక్ట్ అయిపోతుంది వాళ్ళకు, అక్కడ నుంచి తీసుకొస్తే. అవి భయపడేది ఏం అవసరం లేవు అస్సలు. లేకుంటే సెల్ఫ్లోనే ఉంటుంది, ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉంటే సెల్ఫ్లోనే ఉంటుంది, 2002కి మనకు ఉంటుంది, లేకుంటే చిన్న ఏజ్ ఉంటే అట్లా ఉంటుంది సార్, ఏం కాదు. రైట్, ఒకసారి ఈ ఇంటికి సంబంధించిన వాళ్ళతోనూ కూడా పలకరిద్దాం. అసలు వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉన్నాయా, ఈ ఆఫీసర్లు ఎందుకు వచ్చారు ఇంటి దగ్గరికి అనే కొంతమందికి కామన్గా డౌట్లు అనేవి ఉంటూ ఉంటాయి, సర్వసాధారణం. అది ఏదైతే ఈ బిఎల్ఓ ఆఫీసర్స్ వచ్చారో దానికి సంబంధించిన అన్న అశోక్ అన్న ఇంటి దగ్గర ఉన్నారు ప్రజెంట్. అన్నను పలకరిద్దాం. అసలు ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈ ఎస్ఐఆర్ సార్ అనే నిబంధన ఏంది అనేది కూడా వాళ్ళకి ఏం చెప్తున్నారు కూడా ఒకసారి అన్నని అడుగుదాము. అసలు సార్ అన్న, ఇప్పుడు ఆఫీసర్స్ మన ఇంటి దగ్గరికి వస్తున్నారు, కామన్గా ఎస్ఐఆర్ అనే ఒక ఫామ్ ఇస్తున్నారు, దాన్ని నింపాలని కూడా చెప్తూ ఉన్నారు. అంటే మీకు దాని గురించి ముందే చెప్తున్నారా, మీకు దీని గురించి అవగాహన ఉందా? అసలు దీని గురించి లేదు, కానీ ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. ఇట్లా 2 ఫామ్లు ఇస్తున్నారు, ఓకే, ఒక ఫామ్ నింపాలి, ఒక ఫామ్ మీ దగ్గర పెట్టుకోవాలి, ఫ్యూచర్లో మీకు కూడా పనికి వస్తుంది. ఇప్పుడు ఒక ఫామ్ ఇచ్చినాక ఓటు రాలేదనుకోండి, ఇది చూపెట్టినా కూడా ఓటు హక్కు ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఫామ్ నింపిన తర్వాత కూడా ఒకవేళ ఓటర్ లిస్ట్లో మీ పేరు లేకపోయి ఉంటే మీ దగ్గర ఉన్న ఫామ్, 2వ ఫామ్ ఏదైతే ఉందో కార్డు ఉంటుంది కదా, ఎలక్షన్ కార్డు ఉంటుంది, ప్లస్ ఈ ఫామ్ ఇచ్చినట్టు మనం ప్రూఫ్ చూపెట్టవచ్చు. ఓకే, ఎలక్షన్ ఆఫీసర్కి ఎలక్షన్ రోజు అట్లా ఓటు హక్కు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు చెప్తున్నారా, అంటే ఇది దేనికి అసలు? ఇది కొత్తగా మన ఇంట్లోకి చేరిన వాళ్ళు కావచ్చు, ఒక ఆడపిల్ల మన ఇంటికి వస్తూ ఉంటుంది, ఓటర్ లిస్టులో వాళ్ళని చేర్చడం కోసమా, లేకపోతే కొంతమంది ఎవరైనా చనిపోతూ ఉంటారు పెద్దవారు, వాళ్ళ లిస్టులో ఆల్రెడీ ఉంటుంది, ఓటు హక్కు ఉన్నట్టు చూపిస్తూ ఉంటుంది, అవి డిలీట్ చేయడం కోసమా అని ఇవన్నీ చెప్తున్నారా మీకు? డిలీట్ కంపల్సరీ అవుతుంది కదా. డిలీట్ ఇప్పుడు చచ్చిపోయారు అనుకోండి, సపోజ్ మా బ్రదరే చచ్చిపోయాడు రీసెంట్లీ 15లో, డిలీట్ మేము చేయించేసినాం, ఎందుకంటే ఉంచుకొని లాభం కదా, మళ్ళీ అది వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఆ ఓటు. అవును, మేము ఇంట్లోనే చేయించేస్తున్నాం. ఓకే, అంటే మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు, అట్లా ఏం లేదు. ఇప్పుడు చచ్చిపోయిన ఓటు ఎవడో వేస్తాడు, అవును, మనకెందుకు, మన ఇంటి ఓటు మనం దీపిచ్చేస్తే మన రెస్పాన్స్
అదైపోతుంది కదా అట్లా అని ఓకే, మీకు ఏమైనా డౌట్లు వచ్చినా అడుగుతున్నారా మీరు ఆఫీసర్స్ని? అడుగుతున్నాం మాకు ఇప్పుడు డౌట్ మాకైతే ఏం లేదు, మేము ఎలక్షన్ పార్టీ వైజ్గా పనిచేస్తుంటాము, ఏదైనా డౌట్ ఉంటే మా మిత్రులను అడుగుతాం, చేస్తాం, అట్లా ఏం లేదు. సార్ ఏంటి ఇప్పుడు మీరు కూడా అంటే ఫామ్ ఫిల్ చేయడానికి వచ్చారా లేకపోతే ఏంటి అసలు దీనికి సంబంధించి మీకు ఏంటి సార్ అసలు ఇది మీరు? ఫామ్ ఫిలప్ చేయడానికి వచ్చిన ఇది ఇప్పుడు బిఎల్ఓ ఆఫీసర్ వచ్చేసి ఫామ్ ఫిలప్ చేయడానికి పిలిస్తే దాని గురించే వచ్చిన సార్. ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏమంటున్నారు అంటే ఫామ్ గురించి? మన డీటెయిల్స్ అన్నీ రాస్తారు సార్, పేరు, ఈపిక్ నంబర్ కానీ, రిలేషన్ ఏమున్నది, ఎంతమంది పిల్లలు అని రాస్తారు దాని లోపల, కాన్స్టిట్యూషన్ లోపల. ఓకే, అంటే మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కూడా వాళ్ళు క్లారిఫై చేస్తారు వాళ్ళు. ఇది మంచి ప్రక్రియ. అది ఓటు హక్కు మనది ఉన్నదా లేదా ఫార్ డీటెయిల్స్ రావడానికి మంచిది. ఇది స్పందనవి మంచి. మనకు ఆధార్ కార్డ్ కానీ ప్లస్ రేషన్ కార్డు కానీ మనకు ఫ్యూచర్ డీటెయిల్స్ కానీ ఈజీ టేకప్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఏదైనా అనుమానాలు ఉంటే కొంతమందికి ఏంటంటే ఇదేదో మమ్మల్ని ఉన్న ఓట్లే తీసేస్తున్నారు అనే ఒక అనుమానాలు కూడా ప్రజల్లో వస్తున్నాయి అన్నట్టు కూడా ఉంది. అంటే ఈ కాలనీకి సంబంధించి ఎవరన్నా దేనికి వస్తారో మన ఇంటి దగ్గరికి అని ఇలా మాట్లాడుకున్న వాళ్ళు, మీరు ఇట్లా ఈ డౌట్ ఏమైనా వచ్చిందా ఫస్ట్ టైం మీరు వినగానే? అంటే దేనికి వస్తున్నారు, ఇవి వచ్చిన తర్వాత ఇవి రాసిన తర్వాత ఉన్న ఓటు ఏమన్నా డిలీట్ అవుతుందేమో అన్నట్టుగా? లేలే, కొంతమందికి ఉన్నది భయం ఉన్నది, దాంట్లో లోపల లేదని లేదు. కమ్సేమ్ 50% మందికి లోపల భయం ఉన్నది, మన ఓటు తీసేస్తారు ఏమో, మనది పూర్వీకుల ఓట్లు ఉన్నాయా లేదా, వాళ్ళకి మ్యాచ్ కాలేదంటే మన డిలీట్ అయిపోతుందని వాళ్ళకు భయం ఉన్నది. వాళ్ళు మనం భయం తీయాలంటే బిఆర్ఓ ఆఫీసర్లు గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయాలి, చేస్తేనే మనకు కొంచెం అది అవుతుంది. ఓకే, ఇదైతే ఇప్పుడు ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తూనే ఉంది మ్యాక్సిమం. ఇది ఏంటి అసలు, దేనికి ఇది? ఒకసారి కులగణన సర్వే అన్నారు, అంతకుముందు జనాభా లెక్కల సర్వే అన్నారు, ఇప్పుడు కొత్తగా ఈ ఎస్ఐఆర్ అనే ఒక నిబంధన తీసుకొస్తున్నారు. ఏంటి అనేది కూడా రకరకాలుగా కూడా ఉన్నది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒక మంచిది, ఇది ప్రజలకు ఉపయోగపడేది అన్నట్టు చూస్తారా? ఏం చెప్తారు బ్రదర్ మీరు? ప్లస్ పాయింటే ఎక్కువ అవుతుంది, నెగిటివ్ తక్కువ. ప్లస్ పాయింట్ అంటే ఇప్పుడు మన ఓటు హక్కు ఉన్నది, మనం బతికి ఉన్నాం, మనకు అన్ని ఫార్మాలిటీస్ అన్నీ రావాలంటే గవర్నమెంట్ నుంచి మనకు కంపల్సరీ రావాలి. లేకుంటే వేరే వాళ్ళది ఓటు అది మిస్యూజ్ చేయకుంటే ఉంటే అది ప్రాబ్లం మంచిగా ఉంటుంది.